హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొన్న శివరాత్రికి బయటికి వెళ్ళామండి. అలా సరదాగా టెంపుల్కి వెళ్ళి అలా ఒక దగ్గరలో ఒకటి డ్యామ్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. అది చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేశానండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడికి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము విజయనగరంలో ఉంటాము. ఈ డ్యామ్ అయితే పక్కనే తాటిపూడి అని ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది. అక్కడికి అయితే వచ్చేసాము. చూడండి, అక్కడ వెదర్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు చూడండి, మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడైతే బోట్ షికార్ కూడా ఉంటుందండి. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క చార్జ్ చేస్తారనమాట. ఒక్కొక్క రేటింగ్ ఉంటుంది. మేమైతే బోట్ షికార్ చేద్దామని వెళ్తున్నాం అన్నమాట. ఈ బోట్ షికార్ చేయాలంటే తప్పకుండా ఈ కోట్స్ అయితే వేసుకోవాలండి. ఇవి వేసుకొని కంపల్సరీగా వెళ్ళాలి. మేము, మా హస్బెండ్, మా బాబు, నేనైతే వేసుకున్నాము. పాపకైతే ఇవి అవసరం లేదన్నారు. ఇంకా అక్కడైతే ఓన్లీ ఐస్ క్రీమ్సే దొరుకుతాయి. ఐస్ క్రీమ్స్ అలాగే పల్లీలు ఉంటాయి. ఇంకా మా పిల్లలు చూస్తే ఇంకా వదులుతారా ఎవరైనా సరే, కొనే వరకు ఊరుకోరు. ఇంకా ఫస్ట్ టైం కదా ఎక్కడమని అలా ఒక 2 పిక్స్ తీద్దామని చెప్పి అలా తీస్తున్నారు. ఇంకా బోట్లో అయితే కూర్చున్నామండి. బోట్ ఫిల్ అయితేనే స్టార్ట్ చేస్తారండి. చాలా బాగుంది. నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఫస్ట్ టైం అనమాట ఎక్కడం, ఎప్పుడు ఎక్కలేదు. ఒకవేళ ఎవరికైనా వీలైతే వెళ్ళడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. తాటిపూడి అనమాట ఊరి పేరు. ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుందండి. ఆఫ్టర్నూన్ అయితే ఎండగా ఉంటుంది. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా ఒక 15 మినిట్స్ అయితే మేము జర్నీ చేసామన్నమాట ఈ బోట్లో. అలా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి. లేకపోతే పిల్లలకు కూడా కొంచెం చూపించాలి కదండి ఏమైనా సరే. ఆ రోజు ఇంకా లీవ్ దొరికింది కాబట్టి తీసుకువెళ్ళారు అలా. ఇంకా చాలా బోట్స్ ఉన్నాయి కానీ పైన అయితే క్లోజ్ అలాంటివి లేవు. ఈ బోట్ అయితే కొంచెం బాగుంది. సేఫ్టీ పరంగా అయితే ఇదైతే ఎక్కాము. ఇంకా ఈ కొండల పైన కూడా ఉంటారంటండి కొంతమంది జనం. ఒక టెంపుల్ కూడా ఉందంట. నెక్స్ట్ ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చని ఇంకా వెళ్ళలేదు. ఇలా ఈ బోట్ పైన వెళ్ళొచ్చంట. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి, వచ్చేస్తున్నాము. ఇంతేనండి, అలా సరదాగా కాసేపు వెళ్ళొచ్చేసాము. ఇంకా బోట్ షికార్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.